జాన్వి గారు, మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకు ఆగిపోతున్నారు? మీరు హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు? మ్యామ్ అది టఫ్ క్వశ్చన్. మీరు హీరోయిన్ ఉన్నారు కదా ఇప్పుడు, నేను హీరోయిన్ స్పేస్ లేదండి. నాకు తెలియలేదు. ఆనంది అనుకున్నాను నేను. ఆమె ఉన్నారు, మీరు నాకు స్పేసే లేదు. మార్కెట్ ఫుల్ మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు కానీ ఈవిడ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాను ఈవిడికి. ఈవిడికి డెడికేట్ చేయాల్సిన పాట ఏంటంటే, అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఒక్క చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, నీ సంగతి ఏంటో చూసుకుంటా పోను పోను. జాన్వీకి కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి పాట. షీ ఈజ్ అ ఫైర్ బ్రాండ్ అసలు. అంటే సునీల్ గారే అనుకుంటే సునీల్ గారి కన్నా 10 ఆకులు ఎక్కువ చదివిందమ్మా. సో మా ఇంట్రాగేషన్ అయిపోయింది. దిస్ ఇస్ ద లవ్లీయెస్ట్ ఇంట్రాగేషన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇంట్రాగేషన్ కంటే ముందు ఈవిడ ఆశా మేరీ లాగా పోలీస్ అవతారం ఎత్తింది కదా. రీసెంట్ గా మీరు సాల్వ్ చేసిన అతి పెద్ద కేసు ఏదైనా ఉందా? ఐబొమ్మ కేసు చూసావా? ఐబొమ్మ కేసు ఏంటి అది మీరా పట్టుకుంది? అది సజ్జనార్ గారు, సివి ఆనంద్ గారు వాళ్ళు కదా పట్టుకున్నారు. నేను చూశాను అన్నాను, పట్టుకున్నావు అని చెప్పాను, పట్టుకున్నానని చెప్పానా? మీరు సాల్వ్ చేసింది చెప్పండి. పొడిచే కేసు ఒకటి సాల్వ్ చేశాను. ఏంటి కత్తితో పొడిచిన కేసు సాల్వ్ చేశారా? పెన్సిల్తో పొడిచినటువంటి కేసు ఒకటి. 6వ తరగతి పిల్లోడు పక్కన ఉండేవాడిని పెన్సిల్తో పొడిచాడు. మీరేం చేశారు మరి? వాళ్ళిద్దరిని పక్కకు పిలిచి అలా పొడుచుకోకూడదురా అని చెప్పా. ఇది కేసా? ఇది కేసే. సరే, సడన్ గా మీ అకౌంట్ లో నుంచి 1,00,000 రూపాయలు కట్ అయినాయి అనుకో, ఆ కేసు ఎలా సాల్వ్ చేస్తారు? ఇది చాలా ఈజీ. తీసేసిన మా ఆయనకు ఫోన్ చేసి తిరిగి వేసేయమని చెప్తాను, ఆయనే కదా తీస్తాడు నా అకౌంట్లో. ఇదిగో ఇలా కేసులు ఉంటాయి ఈవిడ. మీరు మీ కేసు స్టార్ట్ చేయండి. కాదు, అసలు కేసు సాల్వ్ చేయాలంటే ఎలాంటి లక్షణాలు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే లక్షణం కావాలి. కరోనా లక్షణాలు తప్ప ఏ లక్షణాలైనా ఉండొచ్చు. అంటే కేసు సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి కదండి. మీరేమో మాట్లాడితే డివోర్స్ అంటున్నారు. ఫస్ట్ మనకి సుపీరియర్ గా సంపత్ లాంటి ఆఫీసర్ ఉండకూడదు, అంటే వెన్నెల కిషోర్ అలాంటి వాళ్ళు ఉంటే మనల్ని తొక్కేస్తారు. ఇవాళ రాలేదా ఆయన? అవును, ఆయన రాలేదు. కనీసం నన్ను ఎక్కడైనా మాట్లాడనిచ్చాడు. కాదు, మీరు ఎలాగూ మన వెన్నెల కిషోర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి అసలు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఒక లుక్ వేద్దామా? ఆయన ఏదో మాకు చెప్పాలనుకుంటున్నారంట. ఒకసారి వెన్నెల కిషోర్ గారి వీడియో రెడీ చేసుకోండి అమ్మా. వెన్నెల కిషోర్ గారు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈవెంట్కి రాకుండా ప్రేమ అంటే సినిమా ఈవెంట్కి ఎందుకు రాలేదు చూద్దాం ఇప్పుడు. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అలా వీడియోలు ప్లే అవునప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి హలో, ఏమైంది ఈరోజు మీరు రాంప్రసాద్ గారు కలిసి ఎందుకు రాలేదు? రాంప్రసాద్ దుబాయ్లో మన సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఎస్, బుర్జ్ ఖలీఫా మీద ప్రేమ అంటే అనేది వేయించడానికని వెళ్ళాడు. ఏమైందంట? అది ఆ ప్రేమ అంటే బుర్జ్ ఖలీఫా మీద వచ్చేసరికి అది జనవరి వచ్చేస్తంట. లేదు, నిజంగానే ఉంది. మీకు వీడియో ప్లే చేస్తాను తర్వాత. ముందైతే ఈ వీడియో ప్లే చేయండి. నిజమా? ఓకే, సరే, రెడీ అయితే ప్లే చేసేయండి వీడియో, మేము చూసేస్తాం. ఎందుకు 3 రోజుల నుంచి ఎక్కడ వీడియో ప్లే అవ్వట్లేదు? మళ్ళీ ఎందుకో అది మీ ప్రజెన్సే అనుకుంటున్నాను. మీరు మేనేజ్ చేయడానికి స్కోప్ రావాలనే అలా జరుగుతుంది అనుకుంటా. ఇప్పుడు మీరు మా డైరెక్టర్ గారిని ప్రేమంటే అని ఏమైనా అడగాలని అనుకుంటున్నారా? అంటే మీకు ఆన్ సెట్ ఎప్పుడైనా ఆయన ప్రేమగా ఏమైనా చెప్పిన విషయాలు ఉన్నాయా? అసలు ఆయన మాక్సిమం ప్రేమగానే ఉంటారు, కానీ ఎవరైనా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షార్ట్ మధ్యలో తిరిగినప్పుడు ఆయనలో ఉండేటువంటి ఇంకొక అపరిచితుడు బయటకు వస్తాడు. అది ఎలా మాట్లాడతాడు అనేది ఒకసారి ఆయన ABCD లాంగ్వేజ్లో చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నవనీత్, November 21st మన మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా వైరల్ కంటెంట్ ఏం మీరు ఆయన్ని ఏం అనకండి. ఈ రోజు ఇక్కడికి విరాట్ కోహ్లీ వచ్చినా కూడా అందరూ నవనీత్ అని ఎలాగా ఉన్నారు, అంతమందిని పెట్టాడు అక్కడ. ఎలా ఇప్పుడు నీకు షార్ట్ జరుగుతోంది, ఆ షార్ట్ మధ్యలో ఒకళ్ళు పాస్ అయిపోయారు సడన్గా వెనక నుంచి. అప్పుడు నవనీత్ ఎలా మాట్లాడతాడు? ఏ బాబు జరుగు. ఒక్క నిమిషం దర్శి, నవనీత్ ఏం చెప్తాడు అప్పుడు? డాష్ 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 జరుగు. అది కూడా కాదు, ఇంకా ఆనంది చెప్తుంది. ఇప్పుడు ఎలా చెప్తాడు ఆనంది? చెప్పు. మూవ్ మూవ్, ABCDFGH మూవ్, ఐ సే మూవ్ అంతే. కానీ మిగిలిన టైంలో అంతా కూడా చాలా మంచి పిల్లోడు. నిజంగా ఇలాంటి ఒక అబ్బాయి ఈ భూప్రపంచం మీద ఉంటాడా అని మనకు అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అమ్మగారు ఉన్నారు వెనకాల. అందుకే నేను సడన్గా మార్చేశారు. వాళ్ళ అమ్మగారికి అర్థం కాలేదు, తమిళ్లో చెప్తాను. నవనీతోட అమ్మ ఎంగదా இருக்காங்க. వణకమ్మా. అమ్మ 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 మీ అమ్మగారా? అక్కగారులో ఉన్నారేంటి? అవునా?
నమస్కారం ఒక వాటి ప్లీజ్. ఓ మై గాడ్, అది నాకు అర్థమవుతుంది నీ అందం ఎక్కడి నుంచి వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. అవలేదా, థ్యాంక్ యూ. చాలా చెప్పాలనుకున్నాను, అమ్మని తీసుకొచ్చావు. ఓకే, మేము కూడా కాసేపు షాక్ అయ్యాం యాక్చువల్లీ. సో ప్రేమ అంటే అనే టైటిల్ పెట్టి మొత్తానికి సెట్లో మాత్రం ఏబిసిడీలు వచ్చాయని మాకు అర్థమైంది.